ఒక గ్రామంలో ఒక వైద్యుడు ఉండేవాడు. అతను వైద్యంలో సిద్ధహస్తుడు. అతను పేదలకు ఉచితంగా వైద్యం చేసి ధనికుల వద్ద బాగా డబ్బు లాగేవాడు. ఆ గ్రామంలోనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు విషజ్వరం వచ్చింది. వైద్యుడు వచ్చి చూసి వెంటనే చికిత్స జరగకపోతే ప్రమాదమని చెప్పాడు. మందుకు ఎంత ఆపుతుంది అని ధనికుడు అడిగాడు. మందు నా వద్ద సిద్ధంగా లేదు. దినుసులు కొని తయారు చేయాలి. అవి కొనటానికి 10 రూపాయలవుతుంది అన్నాడు వైద్యుడు. ఇందులో వైద్యుడి కైంకర్యం చాలా ఉంటుందనుకుని ధనికుడు, మందుదిను సుల జాబితా ఇవ్వండి, తెప్పిస్తాను అన్నాడు. వైద్యుడు జాబితా ఇచ్చాడు. కాని ఆ మందు దినుసులన్నీ ఊళ్ళో దొరకలేదు. ఒక మనిషి చేత ఆ వస్తువులు తెప్పించాడు. దినుసులు కొనటానికి 15 రూపాయలు, మనిషి తిరగటానికి మరో 5 రూపాయలు అయింది. దినుసులు అందిన వెంటనే వైద్యుడు ధనికుడికి గుళికలు సీసాలో పంపాడు. వాటితో వ్యాధి నివారణ అయింది. కాని 10 రూపాయలతో పోయే దానికి ధనికుడు 20 ఖర్చు పెట్టుకున్నాడు.